మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నైట్ నుంచి నిద్ర లేదు, ఆహారం లేదు. ఎవరు ఫోన్ చేసిన ఎవరు ఎత్తట్లేదు అధికారులు. మనం సాగర్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. సాగర్ ఏదంటే నిన్న సోషల్ మీడియాలో ఎటువంటి ఉధృతి అయితే రావిరాలలో ప్రవహిస్తుందని చెప్పి సోషల్ మీడియాలో వీడియో అయితే వైరల్ కావడం జరిగింది. అతను పెట్టిన వీడియో వల్లనే తెలంగాణలోని రావిరాల అనేది ముప్పుకు గురవుతుందని చెప్పి మనం అన్ని సోషల్ మీడియాలో తెలుసుకున్నాము. ప్రస్తుతం మనం సాగర్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. అసలు ఎటువంటి పరిస్థితుల్లో సాగర్ ఆ వీడియో పెట్టాల్సి వచ్చింది అనేది సాగర్ మాటలు అడిగి తెలుసుకుందాం. సాగర్ చెప్పండి, అసలు ఏం జరిగింది, మీకు ఎన్ని గంటలకు ఇట్లాంటి ఉధృతి కనిపించింది, మీరు ఆ సోషల్ మీడియాలో ఆ వీడియో పెట్టడానికి గల కారణాలు ఏంటి? నైట్ 11-11:30కు వరద వస్తుంది సార్. వరద రావడం వల్ల మేము బయటికి పోయే సిచ్యువేషన్ లేదు. దాంతో పాటు మొత్తం వరద ఎక్కువ కావడంతో కొట్టుకుపోయే పరిస్థితి వచ్చిందని స్లాబ్ మీదకి వెళ్ళాం. స్లాబ్ మీదకి వెళ్ళి ఉన్నాం. వర్షం ఎక్కువ కావడంతో ఇల్లు మొత్తం నిండిపోయింది. అన్నీ ఇక ఇబ్బందుల పాలై మొత్తం స్లాబ్ మీదనే కూర్చున్నాం. వానలో ఉండడం వల్ల పరదా కప్పుకొని కూర్చున్నాం. మీరు ఏదైతే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగిందో ఆ పోస్ట్ వైరల్ కావడం వలన ఈ రోజు మంత్రి సీతక్క కానిచెల్లి, ఎమ్మెల్యే, ప్రభుత్వ వైపు, ఎంపీ, మిగిలిన అధికారులందరూ కూడా మీ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. మీకు ఏదైనా సహాయం చేయడం కోసం ఈ రోజు సాయంత్రం కూడా సహాయక చర్యలు చేపడదని చెప్పి ఎమ్మెల్యే గారు, మిగిలిన అధికారులు కూడా చెప్పడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం? వచ్చారు సీతక్క, ఎమ్మెల్యే, ఎంపీ అందరు వచ్చారు, చూశారు. నా ఆటో కూడా కొట్టుకపోయింది. ఆటోను కూడా చూశారు. సార్ వాళ్ళు, మేడం వాళ్ళు ఆటో ఇట్లా ఇప్పిస్తామన్నారు. ఇంట్లో రైస్ గీసు అన్ని ఏం లేకుండా బట్టలతో సహా అన్ని కొట్టుకుపోయాయి. అన్ని సహాయం చేస్తానని చెప్పారు మేడం వాళ్ళు, సీతక్క గారు, ఎమ్మెల్యే గారు, బలరాం నాయక్ గారు, కలెక్టర్ గారు అందరు సహాయం చేస్తానని చెప్పి వెళ్ళారు. ఇంటికి కూడా వచ్చారు. ఆటో కూడా కొట్టుకుపోయిన కాడికి వచ్చి చూశారు. మీరు పెట్టిన సోషల్ మీడియా వీడియో వైరల్ కావడం వల్లనే ఈ రోజు ఇక్కడ ఇంతమంది ప్రాణ నష్టం కాకుండా ఉంది. అసలు మీకు ఆలోచన ఎలా వచ్చింది? మేము అసలు ఎటు పోవాలనో తోయక మొత్తం వరదతోని ఇల్లు మొత్తం మునిగిపోయింది. మునిగిపోవడంతో పాటు పిల్లల్ని మొత్తం స్లాబ్ మీదకి ఎక్కించాము. ఏం లేదు, ఏం ఆధారం లేదు. పైనుంచి వర్షం పడుతుంది. మొత్తం అది పట్ట వేసుకొని కప్పుకొని పిల్లలు ఇద్దరు ఇద్దరు వణుకడం వల్ల ఎవరన్నా గవర్నమెంట్ అన్నా లేకపోతే ఎమ్మెల్యే గారు వీళ్ళు సీఎం గారు ఏమన్నా వచ్చి మమ్మల్ని కాపాడుతారో, వేరే సిబ్బందిని పంపించి మమ్మల్ని ఏ విధంగానన్నా కాపాడుతారో అన్నట్టు వీడియో తీసి పంపించాను. ఆ లోపే సెల్లు స్విచ్ ఆఫ్ అయిపోయింది. అయినా మమ్మల్ని ఇంకా ఎవరు రాలేదు అధికారులు. వరద తక్కువ అవడంతో చెరువు కట్ట దిగిపోవడంతో మేము బతికి బయటపడ్డాం. వాటరు మన చెరువు దగ్గర, చెరువు నుంచి ఇటు మత్తడమడి ఊరు బయట నుంచి ఇట్లా మొత్తం ఊరు మొత్తం సగం వచ్చినాయి. మొత్తం ఊరు ఏసీ కాలనీ మొత్తం ఇట్లా మా ఇంటి నుంచి మొత్తం పోయినాయి. ఇటు మొత్తం ఇటు శివారు పెద్ద ఆలుగు నుంచి ఇటు పోయినాయి. వాటర్ మొత్తం అటు పోయినాయి. మొత్తం ఊరు కమ్ముకొని మళ్ళీ అటు నుంచి మొత్తం ఇటు వచ్చినాయి, ఆక్రమించుకున్నాయి. నా పేరు కత్తన గిరిజ. నేను ఒక విలేజ్ డీలర్ను. అది మహబూబాద్ జిల్లా నెల్లికూరు మండలం. ఇట్లా నైట్ 12:30కు మా సార్ బయటికి పోదామనేసరికి నీళ్ళు అప్పటికే 2-3 పాదాలు అంతా వచ్చేసినాయి సార్. వచ్చేసేసరికి బాగా వర్షం, ఏంటి నీళ్ళు బాగా వచ్చినాయి అని నన్ను నిద్ర నుంచి లేపాడు. ఏంది నిద్ర జల్లు వచ్చింది కావచ్చు, తలుపు సందు నుంచి వర్షం బాగా పడుతుందని నేనన్నా. లేదు ఫుల్ బాగా మొత్తం మొక్కల వంట వచ్చినాయి వాడదాని అనేసరికి నేను నెమ్మట లేచేసరికి మొత్తం రూమ్లన్నీ నిండిపోయినాయి సార్. నిండిపోయేసరికి మొత్తం రేషన్ బియ్యం అన్నీ దడిచేసినాయి. మా ఇంట్లో బియ్యం దడిచినాయి. మొత్తం మేము ముసలమ్మ బాగా ఉనుకోడు, అత్తమ్మ బాగా ఘోరంగా ఉండిపోయింది. అన్ని ఇట్లా వస్తువులన్నీ కొట్టుకోబోతుంటే డోర్లు వేసినాం. కొన్ని పోయినాయి కూడా అప్పటికి. డోర్లు తీసేసరికి ఇంట్లో బయట వాటర్ కూడా బాగా ఇటు ఇంట్లోకే తన్నుకొస్తున్నాయి. అప్పటికే ఇంకా మాకు నడువుల వంట వచ్చినా మేము పైకి స్లాబ్ ఎక్కినాం. స్లాబ్ ఎక్కి అత్తమ్మని తీసుకొని పోయేసరికి కూడా బాగా అక్కడ మళ్ళీ వణుకుడు వస్తుంది. 2 చెత్తులు గొడుగులు పెట్టుకొని ఉన్నా కూడా మా వల్ల కాదు సార్. మళ్ళీ అసలుకి మళ్ళీ మళ్ళీ లోపలికి వచ్చేసి టేబుల్ మీద కుర్చీలు వేసుకొని కూర్చున్నాం సార్. అప్పటి వరకే 5 అవుతుంది. మా పిల్లలు కూడా ఫోన్ చేసి మమ్మీ ఏడవకండి, మీరు జాగ్రత్త, పోయే వస్తువులు పోతున్నాయి కానీ అది ఏంది అని అన్నారు. బావి పై నుంచి పోయినాయి సార్. ఆ బావి ఎంత ఎత్తుందో అంత ఎత్తుంది వాటర్ పోయినాయి. చాలా అసలు మేము రాత్రి చనిపోదాం అనుకున్నాం. అయిపోయింది కావచ్చు మా పరిస్థితి అనుకున్నాం. బయటికి పోవడానికి వీల్లేదు. బయట నుంచి ఎవరన్నా వచ్చి మమ్మల్ని తీసుకుపోవడానికి సహకరించడానికి కూడా అసలు అవకాశం లేకుండా అయిందండి. అట్లా బాగా ఇబ్బంది పడినాం. టీవీ ఖరాబ్ అయింది, ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది, కూలర్ ఖరాబ్ అయింది, వాటర్ ఇక్కడ వరకు వచ్చేసినాయి.
ఈ ప్లేస్ వరకు వచ్చేసినాయి. కాళ్ళు రేషన్ బియ్యం మొత్తం తడిచేసినాయి, బస్తాలు మొత్తం తడిచినాయి, కాంట తడిచేసింది అన్ని. మేము ఇక్కడ వరకు నిండిపోయినాం. అసలు ఇక ఏమైనా మాకు ముసే అన్న వల్లనే ఉన్నాం పరిస్థితిలో. అసలు అట్లా ఇంటి కాంపౌండ్ కూడా లేకపోతే ఇల్లు కూడా కూలే అంత పరిస్థితిలో ఉంది సార్. అట్లా అసలు మా ఘోరమే, మా పరిస్థితి ఘోరంగా అయిపోయింది. అసలు ముగ్గురం ఇళ్ళనే అది అయిపోతాం కావచ్చు. ఇక అయినా పర్వాలేదు అన్నట్టే ఇక మేము బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చున్నాం. నైట్ నుంచి నిద్ర లేదు, ఆకారం లేదు, ఎవరు ఫోన్ చేసిన ఎవరు ఎత్తట్లేదు అధికారులు.